బీఆర్ఎస్ కు పనిచేస్తున్న కార్యకర్తలకు నాయకులకు అధినాయకత్వం ఎందుకు టికెట్ కేటాయించడం లేదని మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వెంకట్రామరెడ్డి ఎన్ని కట్టలు ఇస్తే మెదక్ టికెట్ కేటాయించావని మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. కేసీఆర్కి సిగ్గుండాలి, పోలీసులతో డబ్బులు పంచి గెలిచినందుకు అని మండిపడ్డారు. రఘునందన్ రావు మెదక్ ఎంపీగా గెలవడం ఖాయమని, మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపడం ఖాయమని హెచ్చరించారు. ఏదో 53,000 ఓడిపోయిండు, సిగ్గుండాలే, పోలీసు వాళ్ళతో పైసలు మంచి గెలిచిన నీ ముఖానికి నీదో గెలుపు, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? నేను అనుకున్నా ఒక హరీష్కే ఎండదెబ్బ కొట్టి దిమాగ్ దొబ్బింది అనుకున్నా, నీకు కూడా దొబ్బినట్టు కనబడుతుంది. మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడుతున్నాం. నువ్వు ఓడిపోలే కామారెడ్లా, మూసుకొని పండుకో. మరి ఎందుకు తిరుగుతున్నావు? నేను మర్యాదగా చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నా. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడుతావు నువ్వు? రఘునందన్ దుబాకలో పోటీ చేసి ఓడిపోతే కామారెడ్డిలో నువ్వు పోటీ చేసి ఓడిపోయినావు, రఘునందన్ పోటీ చేస్తలేడు. నువ్వెందుకు తిరుగుతున్నావు? ఒక ఎమ్మెల్యే గెలవడం చేతగా నువ్వు 17 ఎంపీలు ఎట్లా గెలిపిస్తావు? ఏం సూత్రం ఇది? నేనే పిలిచి ఇచ్చిన వెంకట్రామరెడ్డికి. ఏం కట్టలు కట్టించిండు అని ఇచ్చినావు వెంకట్రామరెడ్డికి? ఎన్ని కట్టలు కట్టించిండు? కట్టలు కట్టియకపోతే ఎందుకు ఇచ్చినావు? జై తెలంగాణ అన్నోనికి ఎందుకు ఇవ్వలే? ఇంకా దానికి చెప్పుకుంటుండు నేనే ఇచ్చినా అని. ఏం గొప్పతనం చేసినావు నువ్వు ఆయన ఇద్దరు కలిసి? ఎన్ని కొంపలు గున్నాయి మెదక్లో నీ వల్ల ఆయన వల్ల? రఘునందన్ మెదక్ ఎంపీ గెలుసుడు ఖాయం. మీ అందరినీ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్క పెట్టి చూడు, అంతే ఖాయం.